ఎవడైనను తనకు హాని చేసినని ఒకడనుకొని ఎడల ఒకనినొకడు సహించుచు ఒకనినొకడు క్షమించుడి. ప్రభు మిమ్మును క్షమించినలాగున మీరును క్షమించుడి. మన తండ్రి అయిన దేవుడు క్షమించడానికి సిద్ధమైన మనస్సు కలిగిన వారు. మన అపరాధములను పాపములను క్షమించడానికి తన సొంత కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకంలోనికి పంపించారు. మన ప్రభు ఈ లోకంలోనికి వచ్చి సిలువలో రక్తము చిందించి మన పాపములన్నిటినీ క్షమించారు. ఆయనకే మహిమ కలుగునుగాక. ఆమెన్. అంత మాత్రమే కాదు, ఆయనను హింసించిన వారిని వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని ప్రార్థించారు. ఆమెన్. హల్లెలూయా. అదే రీతిగా మనము కూడా మనకు హాని చేసిన వారిని సహించి మనఃపూర్వకముగా వారినందరినీ క్షమించ బద్ధులమై ఉన్నాం. ఎందుకంటే ఇతరులను మనము క్షమించకపోయిన యెడల మనల్ని కూడా ఆయన క్షమించరు.